మాదక ద్రవ్యాలు తీసుకోవటం వలన జరిగే అనర్థాల గురించి మరియు మహిళలపై జరుగు నేరాల గురించి అవగాహన చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ మరియు ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో సింగరాయకొండ సిఐ శ్రీహెచ్ హాజరత్తయ్య, సింగరాయకొండ గ్రామంలోని టీపీ నగర్లోని డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరియు ప్రజలకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన జరిగే అనర్థాల గురించి మరియు మహిళలపై జరుగు నేరాల గురించి అవగాహన కల్పించు మరియు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనల గురించి వివరించారు. ఇక యువత సరదాగా అలవాటు చేసుకునే మాదక ద్రవ్యాలు గంజాయి, హెరాయిన్, మార్ఫిన్, కొడైన్ మొదలైన వాటికి బానిసయ్యి మానలేక చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు దొరకక నేరాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండే విధంగా చూడాలని అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల పిల్లల్లోనూ కాకుండా మరియు మహిళలు వారిపై జరిగే నేరాల పట్ల అవగాహన కల్పించి తవిధంగా పోలీసుల సహాయం గురించి వివరించాలని అన్నారు. ఇప్పుడు ఎందుకు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా అంటే ప్రభుత్వ ఉద్దేశం ఒకటేనమ్మా, పబ్లిక్లో మన అవేర్నెస్ కల్పిస్తే, పబ్లిక్తో మనం మమేకం అయితే నేరాలు తగ్గుతాయి, నేరాలు జరగకుండా ఉంటాయి. అందరూ కూడా మనం అవేర్నెస్ కల్పించినందువల్ల నేరాలు తగ్గించగలుగుతాం అనేది ఇంపార్టెంట్. దానికోసం ఇంత పొద్దున్నే మీకు తెలుసు కదా, నా ఆఫీస్కి వస్తే ఎంత బిజీగా ఉంటాను. కానీ ఎందుకు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నామంటే చిన్న చిన్న విషయాలు మీరు అనుకుంటారు, రైట్గా తీసుకునే విషయం ఒకసారి పెద్ద అయిపోద్ది. మీరు కూర్చో భాస్కర్, కూర్చో తీసుకో, ఆ రూమ్లో కానీ అన్నది కదా, ఆ ఇంట్లో కానీ తీసుకోండి, కూర్చో. అర్థమైందా? నాకు కూర్చోండి, యూనిఫామ్ అమ్మ కూర్చోమ్మా. సార్ రండి, మీరు కూడా కూర్చోండి, పర్లేదు, నమస్కారం రండి. అర్థం ఉందా? అందుకని మేము ఏమనుకుంటున్నాం అంటే, మీరున్నారమ్మా, మీరు తెలిసిందనుకమ్మా చెప్పగలుగుతారు. మా ఉద్దేశం దాన్ని మనము ఈ సంవత్సరం కష్టపడి అంటే 50% దొంగతనం తగ్గించాం. దానికి మనం పడుతున్న కష్టం ఏంటంటే, ఉదయాన్నే మన కానిస్టేబుల్స్ ప్రతి ఇంటికి వెళ్ళి తలుపేసి నీళ్ళు రాసుకొని రావడము, నైట్ పడిపోయి ఆ ఇంటి మీద ప్రత్యేక నిఘా పెట్టడము. అంటే మ్యాక్సిమం మన జరిగే దొంగతనాలన్నీ కూడా మనుషులు లేని ఇంట్లోనే కొడుతున్నారు. మనుషులుంటే దొంగతనం జరగట్లేదు. మనిషి లేటర్ తాళం వేసిపోతే ఆయన తాళం వాళ్ళు కూడా పోతున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిరోజు పొగులు పడుతారు, నలుగురు కానిస్టేబుల్స్ ఊరంతా తిప్పి ఎక్కడ లాక్ వేస్తున్నారు చూసుకొని రాసుకొని వస్తాం. నైట్ కూడా ఆ ఇంటి మీద ప్రత్యేక నిఘా పెడతాం. సో దానివల్ల మనం 100కి అంటే 2 నేరాలు 1 నేరం తగ్గించగలం. 40 నేరాల నుంచి 20 నేరాలు అంటే 100కి 50 నేరాలు ఒక సంవత్సరం తగ్గించగలిగాం. ఇలాగే రౌడీ షీట్ అందరూ జైలు పంపించడం వలన వెచ్చలు పెడతాను ఎక్కడెక్కడ ముందు ఆగితే తాగి మీరు రోడ్డు మీద వస్తున్న మన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏరియాలో ఈ అంటే మీకు చెప్పకూడదు బ్రోతనింగ్ ఇవి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి కూడా మనం ఎప్పుడైతే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేయగలిగామో ఆటోమేటిక్గా నేరాలు తగ్గిపోయినాయి. మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఏమన్నా నువ్వు ఏమి వచ్చుకుంటారు, కొట్టుకుంటారు, తర్వాత పిల్లలు వస్తారు, కొడతారు. అదే ఫస్ట్లోనే మనం వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామనుకో, అసలు గొడవ మేము వచ్చామనుకో మీ గొడవ పడతారా? పడరు. అందుకనే మీకు చెప్పేది ఏంటంటే మీరు గుర్తుంచుకోండి, భవిష్యత్తు అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. పిల్లకాయలని మనం ఎంతో నువ్వైనా నేనైనా అందరం కూడా సంపాదించేది కష్టపడేందుకు కూడా పిల్లకాయల భవిష్యత్తు కోసం, పిల్లలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఆ పిల్లకాయలు చెడిపోతే ఇంకా తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. మీ అబ్బాయి రేపొద్దున మంచి యూఎస్కి వెళ్ళడానికి అమ్మా, పక్కింటి వచ్చి అబ్బాయి అమెరికాలో జాబ్ అంటే కదండి, నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఏమన్నా నీ కూడా జైలుకి పోయాడంటే నీకు ఎలా ఉంటుంది నామూసుగా? అంటే మన ఆనందమైనా బాధ అయినా పిల్లకాయలతో ముడిపడింది. ఆ పిల్లకాయల యువత ఈ డ్రగ్స్కి అలవాటు పడి చెడిపోతున్నారు. అంటే వాళ్ళకి తెలియదు ఇది తీసుకుంటే ఏదో అవుతుందని తెలియదు, తమాషాగా నేర్చుకుంటున్నారు, తర్వాత దానికి వ్యసనపడుతున్నారు, తర్వాత వాళ్ళ జీవితాన్ని వదిలేస్తున్నారు గాలికి. అలా జరగకూడదు అనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసమే మా ఎస్పీ గారు హర్షవర్ధన్ గారు కానీ, అలాగే మా డిఎస్పీ రాయపడి శ్రీనివాసరావు గారు కానీ, నేను కానీ, మా ఎస్ఐలు కానీ అందరం కూడా మీ లెవెల్కి మీదే కాదు ప్రతి కాలనీకి వెళ్ళి ఈ అంటే ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా వాళ్ళు చూశారు కదా. 3 ఏళ్ళ పసికంద రేపు చేస్తున్నారు, 60 ఏళ్ళ ముసలి రేపు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. డ్రగ్స్ తీసుకోవడం, లేదంటే కుటుంబం మీద బాధ్యత లేకపోవడం వలన ఏం చేస్తున్నామో అనే విషయం వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుంది. సో అది జరగకూడదంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన చుట్టూ మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్న మనుషులు ఉన్నారో చూసుకోవాలి. వాళ్ళకి మాలండో మీరు చెప్పారు వినరు, మాలండో చెప్తే వింటారు. సో అది మేము చెప్పాలి అంటే మాకు తెలియాలి. దానికి తెలియాలంటే మీరంటే మాకు కోఆపరేట్ చేయాలి. ఒకసారి ఇక్కడ తాగుతున్నారు, మీరు ఫోన్ చేసినారు ఓపెన్ బూజింగ్ పబ్లిక్లో తాగుతుంటారు, మీరు వాళ్ళకి చెప్పలేరు, చెప్పినా మీరు ఎవరు చదువుతారు గొడవ పడతారు, మనకెందుకు సమస్య అనుకుంటారు. అదే మాకు చెప్పారనుకో మేము వస్తాం. మేమైతే అమ్మా మీ ఓపెన్గా చెప్తున్నా 100కి 200% పనిచేయడం సిద్ధంగా ఉన్నామమ్మా. మాకు కావాల్సింది ప్రశాంతమైనటువంటి జీవనం మీకు ఉండాలనేది మా లక్ష్యం. సో దానికి మేము ఎనీ టైం కష్టపడుతున్నాము, మీరు కోఆపరేట్ చేయండి. ఎవరైనా హౌస్ తాళం వేసుకొని పోతున్నా తీసుకెళ్ళండి. అదే ఇదే ఇన్ కేసు మీరు అలాంటి ఏమైనా ఉన్నా ఒకవేళ వెళ్ళిపోతున్నా ఇంటి మీద మాకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాకు ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము నైట్ కూడా ఇంటి మీద సర్వేలెన్స్ పెడుతున్నాం. ఎన్ని బందోబస్తులు ఉన్నా, ఎంత డ్యూటీ ఉన్నా, ఈ రోజు రాత్రి కూడా 4 కాన్స్టేబుల్ టౌన్లో తిప్పా, ఒక ఏఎస్ఎం నైట్ టీవీకి తిప్పా. అర్థమైందా? ఎందుకంటే ప్రజల్లో ప్రశాంతంగా ఎక్కడ కూడా దొంగతనం జరగకూడదు అనేది పూర్తి నిఘా పెట్టున్నాము. ఇంకోటి ఏంటంటే మహిళలమ్మ భార్యాభర్తలు ఇష్యూస్ ఉన్నా చిన్న చిన్నవి ఉంటే రండి మాట్లాడతాం, అవి పెంచుకోకండి. ఎందుకంటే
మీకు తెలుసు కదా, మన ఊలపాలలో చిన్న ఇద్దరు పిల్లకాయలు భార్య పట్టుకుంటారు, మన ఊలపాలలోనే తాగి వస్తుంటాడు, తాగొద్దాడు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని చాలా ఇష్టం, అంటే ఇద్దరు పూజ చేసుకునే వాళ్ళైనా ఇష్టం అనమాట. వాళ్ళ అమ్మలు వద్దన్నా కూడా అమ్మాయి వాళ్ళతో కాపురం ఉంటుంది. తాగి వచ్చాడు, గొడవ పడ్డారు, ఆ కూరగాయలు కత్తి సడన్ ప్రోగేషన్. ఎందుకని తాగుడు మానమని చెప్పిందే పాపం అది, ఎంతకనే లేదు. కానీ వాళ్ళతో భార్య వచ్చి చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, పూర్ పీపుల్ అయినా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అంటే ఈ యొక్క తాగుడు అనేది మనిషిని ఏ విధంగా చేస్తుందో చూడండి. ఇంకా గంజాయి అంటే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం గంజాయిని 100కి మ్యాక్సిమం 100% తగ్గించాము. ఎక్కడన్నా మాకు తెలిసి తెలియక జరిగితే అది మీ బాధ్యతగా తీసుకోండి, అది మీ రెస్పాన్సిబిలిటీ. గంజాయి ఎడుందని చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా, ఎందుకంటే మాకన్నా ముందు మీ మీద ఎఫెక్ట్ పడుతుంది, దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మాది. మన ఉద్దేశం అంటే మహిళలు సంతోషంగా ధైర్యంగా జీవించాలి, ఎక్కడా కూడా భయపడకూడదు, అదే మా ఉద్దేశం. రెండో డ్రగ్స్కి యువత కాకూడదు. మూడో సైబర్ క్రైమ్ అని మీకు, అంటే చాలా మంది ఫోన్లు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ ఉంటే వాటిని మీకు ఏం చేస్తారంటే మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాము, లేకపోతే నీకు నీ అకౌంట్ సీజ్ అయ్యి ఉంది అంతా కూడా అబద్ధం. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఫోన్ చేస్తే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఎవ్వరికి కూడా భయపడి రూపాయి కూడా కొట్టద్దు. కొడితే రూపాయికి కొడితే రాదు, అర్థమైందా? మళ్ళీ నాకు తెలిసి మీ కాలనీ పిల్లకాయలు కూడా మంచి వాళ్ళమ్మా, యూత్ కూడా ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి అందుకని ముందు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం, అన్ని కాలనీ చెప్తాం. థ్యాంక్స్ అమ్మా, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.